హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోలో బైపీసీ ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి, అలాగే కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అలాగే ఫీజు రింబర్స్మెంట్ ఎవరెవరికి వస్తుంది, అలాగే బైపీసీ సంబంధించి ఏ గ్రూపులు ఉంటాయో చెప్తా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మొత్తం త్రీ ఫేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. తర్వాత ఫేజ్ 3 తర్వాత స్పాట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి అటెండ్ కావచ్చు. అలాగే ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ కావచ్చు కాలేజీలలో, ఫార్మసీ కాలేజీలలో. అలాగే ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు గవర్నమెంట్ నుంచి, మీరు మొత్తం ఫీజు అనేది కట్టుకోవాలి. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మీ కౌన్సిలింగ్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తా. ఫస్ట్ ఆధార్ కార్డు, ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, అలాగే మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే 6th to 12th దాకా బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీ 10th మెమో, ఇంటర్ మెమో ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్ మెమో షార్ట్ మెమో ఉండాలి. 10th ఒరిజినల్, ఇంటర్ షార్ట్ మెమో ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్. అలాగే ఏమేమి గ్రూపులు ఉంటాయో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బైపీసీ సంబంధించి కోర్స్ విషయానికి వస్తే బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అలాగే అగ్రికల్చర్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ ఏహెచ్ అండ్ బీఎఫ్ఎస్సీ. ఇవి ఫ్రెండ్స్ బైపీసీ సంబంధించి కోర్సెస్. అలాగే ఫస్ట్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, బైపీసీ సంబంధించి కౌన్సిలింగ్ అనేది మీకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ అనేది. ఫస్ట్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ రాగానే మీరు ఏమేమి చేయాలంటే, ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి ఫీజు అనేది కట్టాలి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఫీ అనేది కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, బీసీ వాళ్ళకి 1200. మీరు ఆన్లైన్లో ఫీ కట్టినాక నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. స్లాట్ బుకింగ్ దేనికంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. స్లాట్ బుకింగ్లో కొన్ని డిప్లొమా కాలేజీలు వస్తాయి ఫ్రెండ్స్. డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలు అనేది వస్తాయి. ఆ పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టుకోవాలి మీరు. స్లాట్ బుకింగ్ మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు అనేది పెట్టుకోవాలి స్లాట్ బుకింగ్కి. స్లాట్ బుకింగ్లో మీరు ఏ కాలేజ్ పెట్టుకోరో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. నేను ఇందాక చెప్పిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకోవాలి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఈ సర్టిఫికేట్లు అయిపోయాక, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ కాలేజీలు కావాలో, ఫార్మసీ కాలేజీలు కానీ, ఫార్మ్ డి కానీ, ఏం కావాలో పెట్టుకోండి. మీరు ఏం కాలేజీలు కావాలో పెట్టుకోండి. పెట్టుకున్నాక మీరు ఏం చేయాలంటే సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీరు ఏ కాలేజీలు పెట్టుకుంటారో దాంట్లో నుంచి మీకు సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీకి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్లు తీసుకోవాలి. మీరు తీసిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, నేను చెప్పిన జిరాక్స్లు అన్నీ మీరు ఒరిజినల్ ఏమో దాచిపెట్టుకోండి. కలర్ జిరాక్స్లు తీసుకోండి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్కి. ఒరిజినల్ తీసుకోకండి. ఒకవేళ మీకు కాలేజ్ నచ్చకపోతే వాళ్ళు రివర్స్ అయితే తీయరు. అందుకోసం నేను ముందే చెప్తున్నాను, కలర్ జిరాక్స్లు తీసుకోండి, ఒరిజినల్ తీసుకోకండి. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోగానే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీరు సెకండ్ ఫేజ్లో ఇంకా కొన్ని కాలేజీలు పెట్టుకోరు. ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చింది అనుకో, సెకండ్ ఫేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది పోద్ది ఫ్రెండ్స్. మీకు అలాట్మెంట్ ఆర్డర్ రాగానే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ సీట్ అనేది మీకు ఉంటుంది. లేకపోతే పోయే ఛాన్స్ ఉంటుంది సీటు. ఎమ్మటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.